హాయ్. హలో. నమస్తే అండి. వెల్కమ్ టు సెకండ్ డే ఆఫ్ గోవా ట్రిప్. మీతో చాలా చెప్పాల్సింది. మేమెలా ఎంజాయ్ చేసాము, ఫ్యామిలీతో గోవాకి ఎళ్ళొచ్చు అనే కాన్సెప్షన్‌లో ఏంటి గోవాకెళ్తున్నారా? అది ఫ్యామిలీతోనా? ఏం చేస్తారు బాస్ అనుకునే వాళ్ళకి ఫ్యామిలీతో వెళ్తే గోవాలో కూడా ఎలా ఏయ్! ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు ఎలా ఎంజాయ్ ధృతు, చేయొచ్చో ఈ పిచ్చి వ్లాగ్‌లో చేష్టలు అయితే చేయకురా. మీరు ధృతి, చూస్తారనమాట. సో నెక్స్ట్ డే బెంగుళూరు నుంచి గోవాకొచ్చేసాము. అండ్ దెన్ రెడీ అయిపోయాము ఇలాగా ముగ్గురము. అండ్ దెన్ మనకు వెంటనే కావాల్సింది నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అక్కడ అయిపోయింది. ఇది లంచ్ అనమాట. ఏం తేజ నువ్వు తింటా ఉండేది? Tuna fish salad. పాప ఫ్యామిలీ మ్యాన్ కష్టాలు. గోలి కావాలి గోలి కావాలి గోలి కావాలి ఏం కావాలి? గోలి గోలీనా? అది సోడా కాదమ్మా, స్ప్రైట్ అది. మంచిగా లంచ్ అయితే చేసేసి మళ్ళీ బ్యాక్ టు ద రిసార్ట్ అనమాట. తర్వాత ధృతి అప్పటికి ఎగ్జాస్ట్ అయినట్లు నాకనిపించింది. అందుకే ఒక్కసారి పడుకున్న తర్వాత ఈవినింగ్ అయితే అలా బయట తీసుకెళ్దామని అయితే అనుకున్నాము. ఐ మీన్ బీచ్‌కెళ్ళి బీచ్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేద్దాము. పెద్ద హరీ ఏం అవ్వాలని లేదు. ఏదో చూసేయాలి అని అయితే లేదు. ల్ జస్ట్ ఈ ఉన్న మేము ముగ్గురము మంచి టైమ్ స్పెండ్ చేసి ఉన్న ఈ ఆఫీస్ టెన్షన్, ఈ బిజీ లైఫ్‌లో నుంచి కూల్‌గా, ఇప్పుడు హ్యాపీగా బీచ్కి వెళ్తున్నాం అనమాట. జస్ట్ పీస్‌ఫుల్‌గా అయితే 5 అంటే 5 ట్రిప్ మినిట్స్, చాలా ఉండబోతోందనమాట. వాకబుల్ డిస్టెన్స్. చూడండి ఇట్లా 2 మినిట్స్ వాక్ అవే. బీచ్ ఈజ్ ఆల్రెడీ హియర్ కదా. ఎక్కడికి వెళ్తున్నాం ప్రీతి? నీకు ఇష్టమా బీచ్? అవును. సన్ కిస్డ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వెకేషన్ అంటే ఏదో అన్నీ తిరిగేయాలి, మొత్తం చూసేయాలి. ఈ రష్‌లోనే మనము మన పీస్ ఆఫ్ మైండ్‌ని పోగొట్టుకుంటుంటామనమాట. బట్ స్టిల్ మేమైతే ఈ ఫస్ట్ డే వచ్చేసి చాలా ప్రశాంతంగా స్లోగా ఈ సన్‌సెట్‌ని, ఈ బీచ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేసి లైఫ్‌ని ఇంకెంత మనం బ్యూటిఫుల్ చేసుకోవాలనే ఇంటెన్షన్‌లో అయితే ఆహ్, మేమిలా స్లో డే ఆఫ్ ద ట్రిప్ స్టార్ట్ చేసామనమాట. జస్ట్ బీచ్‌లో ఉన్న ఆ వేవ్స్ ఇది చాలా అంటే చాలా రెజొనేటింగ్‌గా ఉంటది. పైగా మీకు సన్‌సెట్ వ్యూ కూడా. అసలు సన్‌సెట్ వ్యూ ఎంత బావుందంటే అంత బావుందనమాట. చూసారా? ఆ వేవ్స్, ఆ సన్‌సెట్, చల్లటి గాలి, ఏ మంచి మూడు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఆహ్, కావాల్సిన మనుషులు, ప్రేమించే మనసు. ఇంతకు మించి ఇంకేం కావాలి? నాకైతే మాత్రం ఈ ఈవినింగ్ ఒక చిన్న పిల్లలాగా ఆడుకోవాలనిపించిందనమాట. అసలెంత బావుందంటే అంత బావుంది. ఐ ఫెల్ట్ లైక్ ఎ లిటిల్ గర్ల్ అగైన్. ఎంత బావుందంటే అంత బావుండింది. అసలు ఉ ఎన్ ఆ చల్లటి బ్రీజ్, పక్కన ఆహ్, నా చిట్టి తల్లి. ఇంకింతకంటే ఇంకేం కావాలి అనిపించేంత ఆహ్, మనసు నిండా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉండిందనమాట. సో, ఐ రియల్లీ లవ్డ్ దిస్ ఈవెనింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఎనీమోర్. అసలు చూసారు గదా! ఆ సన్‌సెట్ ఎంత అందంగా ఉందో. కొన్ని కొన్ని సార్లు మనం ఏదో పరిగెత్తేస్తుంటాం కానీ, కొన్నిసార్లు స్లో డౌన్ అవ్వడమే కూడా మన కొన్ని కొన్ని విషయాలు మన లైఫ్‌లో మనం నేర్చుకుంటామనమాట. సో, అలాంటిదే ఇది. అండ్ దెన్ మేము ముగ్గురము ఆహ్, నీళ్ళల్లో ఆడుకోవటం ఇవన్నీ చిన్న చిన్నవే కావచ్చు కానీ, రేపొద్దున చాలా క్యూట్
అండ్ ఎప్పటికీ మర్చిపోలేని అన్‌ఫర్గెటబుల్ మెమరీస్‌గా మాకు కావాలనేదే మా ఇంటెన్షన్ కూడా. సో, ఇలా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. బీచ్‌లో ఈవినింగ్ అయితే ఎంతసేపంటే ఆల్మోస్ట్ 4 అవర్స్ వరకు అరౌండ్ 9 వచ్చాము. ఆల్మోస్ట్ 7:30, 8 వరకు అక్కడే ఎప్పుడు కూడా కాదు. నచ్చిన వాళ్ళతో ఉండడంతోనే అదొక సాటిస్ఫాక్షన్ దొరకదు కదా! నా చిట్టి తల్లి నేను ఫోన్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేశాననమాట. ఇంతకంటే ఇంకేం కావాలన్నాను. అనుకున్న టైంలో అసలు తనకు బీచ్ అంటే బోర్ కొట్టేంత వరకు ఆడుతుంది. అది బోర్ కొడుతుందా అంటే అది ఇంకెప్పటికీ జరగకపోవచ్చేమో కదా! ఎంత బావుందంటే అంత బావుందనమాట. అసలు ధృతికి ఈ బీచ్ అంటే ఎందుకింత ఇష్టమో నాకు తన ఎప్పుడు అడుగుతుంటే నాకర్థం అయ్యేది కాదు. తన సంతోషం, తన కళ్ళల్లో ఆనందం అవి చూసాక వి ఫెల్ట్ టోటలీ దిస్ ట్రిప్ ఈస్ గోనా వర్త్ ఇట్ అనిపించింది. ఫుల్ ఫోటోస్ తీసుకున్నామనమాట. అండ్ దెన్ ఆమెకు ఐస్ క్రీమ్ అయితే కావాల్సొచ్చింది. చేస్తా ఎక్కడికి వచ్చినా కానీ ఐస్ క్రీమే. కోతిపిల్ల. అండ్ దెన్ ఆల్మోస్ట్ 8:30 అలా అయిందనమాట. ఇంకా బ్యాక్ టు డిన్నర్ అన్నట్టు డిన్నర్ చేద్దామనేసి ఉడతా బయటెళ్ళి తిందామా, డాడీకి అట్లా లేక పోతున్నావు రిసార్ట్‌లో ఇట్రా. తిందామా, లేకపోతే బీచ్‌లో డిన్నర్ లైట్‌లో తిందామా, అది క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామా అనేది ఇది ఉండేది. సరే కొద్దిసేపయితే అప్పటికి మాకెవరికీ ఆకలైతే అనిపించలేదనమాట. ఇలా మంచిగా పడుకున్నాము. ఓహ్! చూస్తేనేమో అదిగదిగో అక్కడ కనిపిస్తోంది గదా! ఆ చందమామ కూడా మమ్మల్ని జూస్తున్నారు. అరే! వీళ్ళేదో భలే రెస్ట్ తీసుకుంటున్నారే అన్నట్టు. ఆ కొబ్బరి బొండం నా నెత్తిన ఎక్కడ పడతదో అనేది నాకు భయంగుండే. బట్ స్టిల్ డేర్ టు స్లెప్ట్ అనమాట. ఆ తర్వాత ఇలా డిన్నర్‌కైతే వెళ్దామనేసి వచ్చామనమాట. ఫుల్ మ్యారేజ్ జరుగుతోందక్కడ. వచ్చింది అందుకు సౌండ్స్ బారాత్ చిన్ను. గోవాలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి. అది ఫుల్ ఆన్ మన కల్చరల్ వెడ్డింగ్. షాపింగ్, గోవా షాపింగ్. మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అయితే మాత్రం క్లోజ్లోనే ఉన్నాయన్నమాట. బికాజ్ ఆఫ్ సీజన్ అంటే ఏమో అనుకున్నాం కానీ ఇదైతే ఆఫ్ సీజన్ని బాగా తలపిస్తోంది. బట్ స్టిల్ కొన్ని షాప్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. ఇది ఆఫ్ సీజన్ షాపింగ్ ఏమీ జరగట్లేదంటే ఏమో అనుకున్నాను గానీ, ఆ రోజు నైట్ నేనెళ్ళినప్పుడు మాత్రం అనిపించిందనమాట. తర్వాత అక్కడ కేక్ షాప్ చూసి ధృతికి కేక్ కావాలంది. సరే కదా అని కేక్ తీసుకుందామని వెళ్ళామనమాట. సో, కేక్ షాప్ కూడా పెద్దదే ఉన్నట్టు అనిపించింది. అండ్ దెన్ బ్యాక్ టు ద క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. అసలెంత అనిపించిందంటే అంత దగ్గరికి బాగా రాదు ఇక. అనిపించింది. సమ్‌టైమ్స్ లైట్స్ లేకపోవడం కూడా మంచి ఈ అనిపించింది. ఇలా అయితే తిన్నామనమాట. సో, మంచిగా పిక్స్ కూడా తీసుకున్నాము. నాకైతే అసలు ఈ ఈమెయిల్స్ గోల, ఈ ఔట్‌లుక్, కాల్స్ ఇవన్నీ పక్కన పడేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందా లైఫ్ అనిపించింది. చాలా బాగా అనిపించిందంటే చాలా అంత బాగా అనిపించింది. ధృతి ఎక్కడుంటే అక్కడ పెట్ అనిమల్స్ వచ్చేస్తాయి. ఏంటి చిన్ను ఆ డాగ్స్ని ఎక్కిరిస్తున్నావా? చూడ నాకు కనిపించట్లేదు నీ ఫేసు. ఏంది చూస్తాన్నాయిలే అంతే. బే రా బే పోదాం రా బే. ఒరే 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 వద్దు రారా. ఏడుంది మియా? వద్దు రానా, అది కొరకేస్తుంది ఆడనా. పియా అక్కడ వెచ్చగుందనే ఆడ పడుకుంది.
అందుకే తరిమేసా సరే పద పట్టుకుందాం. డోర్ వేసారు డోర్ ఏమి వేయద్దులేరా, పద. డాడీ రావద్దా, దా. అలా మాట్లాడుకుంటూ తర్వాత రూమ్‌కైతే వెళ్ళిపోయాం. ధృతియన్స్ పడుకుందనమాట. వి హ్యాడ్ ఏ గుడ్ టైమ్. అసలు నేను, తేజ చాలా బాగా మాట్లాడుకొని నైట్ అంతా తనకు బర్త్‌డే విష్ చేసి చెప్పిన తర్వాత థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.